హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిస్ అమ్మ అడుగుతూ ఉంటుంది, ఎందుకు నాన్న, ఎందుకు అలా అడుగుతున్నారు అంటే అక్క గురించి ఏమైనా తెలిసిందా? అడిగితే తెలియదు అంటున్నారు, కానీ ఇలా మాట్లాడుతున్నారు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. లేదమ్మా, మీ అక్క అందనంత దూరంలో ఉంది, ఎక్కడ ఉందో ఏం చేస్తుందో తెలియదు కదా, అందుకనే విదే మనల్ని కలపాలేమో అని అంటున్నాను అని చెప్పడంతో, లేదు, ఏదో అనుమానంగా ఉంది నాకు, ఏమండి, ఏమైనా తెలిసిందా చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. లేదు మిస్ అమ్మ, ఇంకా మీ నాన్నని అడిగి ఇబ్బంది పెట్టకు అని చెప్తూ ఉంటాడు అమర్. లేదు, నాన్న మాటల్ని మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎందుకో అనుమానంగా ఉందని అడుగుతూ ఉంటుంది మిస్ అమ్మ. లేదమ్మా, అంటే విదేశాల్లో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయారంట ఆశ్రమంలో వాళ్ళు, అందుకని మీ అక్క అందనంత దూరంలో ఉందేమో అని అంటున్నాను అంతే అని రామ్మూర్తి చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు మిస్ అమ్మ అంటుంది, లేదు నాన్న, ఎంత దూరంలో ఉన్నా సరే నేనే వెళ్ళి అక్కని కలుస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు రామ్మూర్తి, లేదమ్మా, లేదు, నువ్వు అలా అనకూడదు, నువ్వు అలా మాట్లాడకూడదు, నువ్వు వెళ్ళి కలవద్దు అక్కని, నేనే అవసరమైతే వెళ్తాను అని చెప్తూ ఉంటాడు. ఇంకోసారి అలా మాట్లాడకమ్మా అని చెప్తూ ఉంటాడు. ఏమైంది నాన్న, ఎందుకు అని అడుగుతూ ఉంటుంది మిస్ అమ్మ. అంటే ఏం లేదమ్మా, అక్క స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావో, నీ స్థానంలో అక్క ఉంటే ఏం చేసేదో నువ్వు అలానే బాధ్యతగా ఉండమని చెప్తున్నాను, అన్నీ నువ్వే అమ్మలాగా దగ్గరుండి చూసుకోవాలి అని అంటున్నాను అంతే అని చెప్తూ ఉంటాడు. అర్థం కాలేదు నాన్న అని చెప్తూ ఉంటుంది. ఏం లేదమ్మా అని రామ్మూర్తి చెప్పడంతో, నిజం చెప్పు నాన్న, అంటే ఏం తెలియలేదా అక్క గురించి అని అడుగుతూ ఉంటుంది. లేదు అని చెప్పడంతో ఇకప్పుడు మిస్ అమ్మ, సరే నేను వెళ్ళి భోజనం ఏర్పాట్లు చూస్తాను అంటూ వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అమర్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏమండి, నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతూ ఉంటుంది. లేదు అని అమర్ చెప్పడంతో సరే అని చెప్పి మిస్ అమ్మ వెళ్ళిపోతూ ఉంటుంది. రామ్మూర్తి అడుగుతాడు, బాబు, అడగచ్చో లేదో తెలియదు, కానీ ఒక్కసారి అమ్మాయి ఫోటో అస్థికలు ముట్టుకోవచ్చా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. రండి తీసుకువెళ్తాను అని అమర్ తన గదిలోకి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక్కడ అరుంధతి చాలా బాధపడుతూ అక్కడే కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది జరిగినవన్నీ తలుచుకొని. ఇక వాళ్ళ నాన్న అరుణ్ని తలుచుకొని ఏడ్చిన విషయం గుర్తుకు వచ్చి బాధపడుతూ ఉంటుంది. గుప్తా వెళ్ళి అడుగుతూ ఉంటాడు, ఏంటి బాలిక, బాధపడుచున్నావా? నేను అందుకే నిన్ను చెప్పాను, నిజం తెలిసినచో నువ్వు చాలా బాధపడతావు అని, కానీ నీవు వినలేదు అని అడుగుతూ ఉంటాడు. నీ మనసులోని బాధను చెప్పుకో బాలిక, మాట్లాడు అని అడుగుతూ ఉంటాడు గుప్తా. ఇకప్పుడు అరు అంటుంది, గుప్తా గారు, పాపం కదా మా ఆయన ఈ నిజం తెలిసి ఇన్ని రోజులు ఎలా తట్టుకున్నారో ఏంటో, నేను ఒక్క గంటే తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నా, కానీ ఆయన ఇన్ని రోజులు ఈ బాధని మనసులో పెట్టుకొని ఎలా భరించారు అని అడుగుతూ ఉంటుంది. నాకు ఎవరి మాటలు ఓదార్పుని ఇచ్చేవి కాదు, కానీ నా చెల్లి ఓదార్పుని ఇచ్చింది నాకు. తన మాటలు వినగానే చాలా సంతోషం వేసేది. 1000 కిలోమీటర్ల అవతల నా చెల్లి బాధపడుతుంటే నాకు కన్నీళ్ళు వచ్చాయి. అప్పుడు ఎందుకో అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. నా కుటుంబం బాధపడుతుంటే తన కంట్లో కన్నీరు వచ్చేది, అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. అది ఏనాడో జన్మబంధం అని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ రక్త సంబంధం అని ఊహించలేకపోయాను అని బాధపడుతూ ఉంటుంది. నాకు భాగమతి నా చెల్లెలు, కానీ నేను దేవుడికి చాలా కోపం వస్తుంది. నాకు దేవుడి మీద చాలా అన్యాయం చేశాడు. నాకు ఆ దేవుడు నా కళ్ళ ముందు ప్రత్యక్షమైతే మనసారా నాకు తిట్టాలని ఉంది గుప్తా గారు అని బాధపడుతూ ఉంటుంది. ఎందుకు బాలిక ఇలా మాట్లాడుతున్నావు? ఆ దేవుణ్ణి నిత్యం పూజించేదానివి, కానీ ఇప్పుడు ఎందులకు ఇంత ఇదిగా మాట్లాడుతున్నావు? ఆ దేవుణ్ణి నిందించుచున్నావు అని అడుగుతూ ఉంటాడు. అవును, ఆ రోజు భాగమతి నేను చనిపోయే ముందు కలవాలని అనుకున్నాను, కానీ ఆ దేవుడు నన్ను కలవకుండా చేశాడు. ఎందుకు దేవుడా, ఎందుకు ఇంత పని చేసావు? నాకు ఎందుకు ఇంత అన్యాయం చేసావు? చెప్పు దేవుడా అని చెప్పు గట్టిగా అరుస్తూ బాధపడుతూ ఉంటుంది. బాలిక,
ఇక ఊరుకోము బాలిక, ఏడవకు అని గుప్తా ఓదారుస్తూ ఉంటాడు. ఒక్కసారైనా నా చెల్లి నన్ను చూసి ఉండుంటే నాకు ఇంత బాధ ఉండేది కాదు గుప్తా గారు. ఆ దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు? నా తండ్రికి బ్రతికుండగానే ఇంత కన్నీటిని మిగిల్చాడు అని బాధపడుతూ ఉంటుంది. లేదు బాలిక, ఆ దేవుడు తప్పుని సరిదిద్దుకొనటానికే నీ స్థానంలో నీ సోదరిని పంపినాడు. నీ కుటుంబమును నీ పతిదేవుడే చూసుకుంటాడు. నీ కన్న తండ్రిని, చెల్లిని అంతా నీ పతిదేవుడే చూసుకుంటాడు. నువ్వు బాధపడకుము బాలిక అని ఓదారుస్తూ ఉంటాడు. ఒకే ఒక్కసారి నా చెల్లిని పట్టుకొని ఏడవాలని ఉంది నాకు. కానీ ఆ దేవుడు నాకు ఆ అవకాశం కూడా లేకుండా చేశాడు కదా. నా తండ్రి వేలు పట్టుకొని అడుగులు వెయ్యాలని ఉంది. నా సోదరిని పట్టుకొని ఏడవాలని ఉంది. తన కష్టాన్ని తీర్చాలని ఉంది. తన బాధను తీర్చాలని ఉంది. నాకు తనతో ఉండాలని ఉంది. నాకు మళ్ళీ బ్రతకాలని అనిపిస్తుంది గుప్తా గారు అని బాధపడుతూ ఉంటుంది. బాలిక, అది అసాధ్యం బాలిక అని చెప్తూ ఉంటాడు. తెలుసు, అసాధ్యమని నాకు తెలుసు. కానీ నేను మనిషిని కదా, అలాంటి ఆశ కలుగుతుంది కదా, అది మా ప్రథమ లక్షణం కదా అని బాధపడుతూ ఉంటుంది. అమర్ రామ్మూర్తిని తన గదిలోకి తీసుకువెళ్తాడు. అరు ఫోటోని చూపిస్తూ ఉంటాడు. ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి రామ్మూర్తి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అమ్మ, నన్ను వదిలి వెళ్ళిపోయావు. నీ పుట్టుకలను నేను తోడుండలేదు, నీ చావులోనూ నేను తోడుండలేదు. ఇంకెందుకమ్మా ఈ కన్న తండ్రి అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక రాథోడ్, అమర్ కూడా చాలా కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతూ ఉంటారు. కనీసం నువ్వు చనిపోయినప్పుడు ఆఖరి చూపు కూడా నాకు దక్కలేదు. ఎందుకమ్మా ఆ దేవుడు నాకు ఇంత పెద్ద శిక్ష వేశాడు? నేను పాపిష్టోడిని అని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఒక్కసారైనా నిన్ను చూసి ఉంటే బాగుండేది అని నువ్వు నన్ను బ్రతుకుండగా ఎన్ని తిట్టుకున్నావో కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అమర్ చెప్తాడు, లేదండి, అరు బ్రతుకున్నన్నాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని తిట్టుకునేది కాదు, కోప్పడేది కాదు. మా వాళ్ళు నన్ను ఎందుకో వదిలేసి ఉంటారు, కానీ కావాలని వదిలేసి ఉండరు. నా వాళ్ళు ఎప్పటికైనా నా వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వస్తారు అని చాలా నమ్మకంగా ఉండేది, కానీ మిమ్మల్ని ఏనాడు తిట్టుకోలేదు అని చెప్తూ ఉంటాడు. అవునా అమ్మ, నిజమా? నువ్వు ఎంత మంచిదానివమ్మా, నువ్వు బంగారానివి. కానీ నేనే నిన్ను చూసుకోలేకపోయాను. నేనే అదృష్టవంతుడిని అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. పుట్టినప్పుడు నా కూతుర్ని ఎత్తుకోలేదు, కనీసం చనిపోయాక పాడేని కూడా నేను ఎత్తలేకపోయాను. ఇంక నేనేం తండ్రిని బాబు? కనీసం ఈ ఇంటికి వచ్చినప్పుడు నా కూతురు నవ్వులైనా తలుచుకుందాం అనుకున్నా, కానీ నాకు కనీసం నా కూతురు గొంతు ఎలా ఉంటుందో కూడా తెలియదు కదా బాబు అని బాధపడుతూ ఉంటాడు. ఇక అమర్కి కూడా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఊరుకోండి, ఇక మీరు బాధపడద్దు. విధి చేసిన తప్పుకి మీరేం చేస్తారు? ఇప్పటికే మీరు చాలా శిక్షను అనుభవించారు. ఇక ఊరుకోండి అని ఓదారుస్తూ ఉంటాడు. మీరు మిస్ అమ్మకు ఎందుకు నిజం చెప్పలేదు అని ప్రశ్నిస్తూ ఉంటాడు.